సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తున్న లిస్టులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి 4 లిస్టులు అయితే వచ్చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో కావాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల మీద, అంటే వైసీపీ ప్రత్యర్థి పార్టీల మీద, టీడీపీ, జనసేన, బీజేపీల దగ్గర ఉందా? ఇప్పుడు అందుకే ఆ పార్టీలు కూడా లిస్టుల విషయంలో ఆలస్యం చేస్తున్నాయి. ఒక రకంగా అది ఆలస్యం మంచికేనా, లేదంటే ఆలస్యం అమృతం విషయం అంటారు. ఆ పరిస్థితి ఏమన్నా ప్రతిపక్షాలకు ఎదుర్కోవాల్సిన అవసరం కనిపిస్తోందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒకసారి తాజా లిస్ట్ చూసుకుంటే 9 పేర్లలో కూడా ఒకటి ఎంపీ స్థానం, మిగిలిన అన్నీ కూడా ఒకటి మినహాయిస్తే కనిగిరి ఒక్కటి ఆయన యాదవ్ ఎవరినో పెట్టారు కదా, మిగిలిన వాళ్ళందరూ ఎస్సీ, కంప్లీట్గా ఎస్సీలకి సంబంధించి లెక్క తేల్చేశారు. ఏంటి ఇక్కడ అంటే రిజర్వేషన్ సీట్లే విడుదల చేయడం కంప్లీట్గా కొన్ని ఒక రకంగా. ఇంకో లెక్క గురించి ఏమన్నా ఈ 9 పేర్లు అని ఏమన్నా ఒక సంకేతం వస్తుందా? ఎందుకు ఇందులో అంత సామాజిక న్యాయం కనిపించలేదు? అంటే బీసీలకు సంబంధించిన సమాజం నేను అనేది ఇందులో ఎస్సీ దాంట్లో బీసీలకి ఇచ్చే ఉండదు. అంటే నేను ఆ పేరు లిస్ట్ ఎందుకు రాలేదు? ఓన్లీ 9కే పరిమితం చేశారు. ఈసారి ఏదో 20-30 అన్నారు, అదేం లేకుండా 9కే పరిమితం. ఏం చెప్పట్లేదు కదా ఇన్ని అనేది. అయితే 20-27 అన్నారు, మొత్తం కలిపి టోటల్ గా ఇంకొక 27 దాకా ఉంటాయి అన్నారు. దశల వారీగా రిలీజ్ చేయించాము. ఈ టైంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ హడావిడిలో ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఈ కార్యక్రమం చేసేస్తే పెద్ద ఎక్కువ డిబేట్ నడవకుండా అటు పక్కన ఇప్పుడు ఎట్లాగో పత్రికలన్నీ అంబేద్కర్ విగ్రహాన్ని తిట్టడం, అంటే విగ్రహాన్ని గురించి తిట్టకుండా విగ్రహాన్ని పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తిట్టే కార్యక్రమంలో ఉంటారు కాబట్టి సీట్లకు సంబంధించి పెద్ద నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల కాదు కదా. ప్రాక్టికల్గా ఏంటంటే వీటిట్లో చేస్తుంది మాలలకు ఇచ్చినటువంటి చోట మాదిగలకి ఇవ్వడము, మాదిగలకి ఇచ్చిన చోట మాలలకు ఇవ్వడము, సామాజిక న్యాయం అంటే ఆ టైప్ లో చేసుకొస్తున్నారు. ఇది జరుగుతున్నది. దాంతోపాటు కొత్త వాళ్ళని తీసుకురావడం, సాధారణంగా ఎస్సీలకు ఒకసారి అవకాశం ఇచ్చాక ఇంకొకళ్ళకి ఇవ్వడం, అదేమంటే సాధారణంగా వస్తుంది. ఎస్సీలు పర్మనెంట్ గా నియోజకవర్గంలో ఉండకూడదు అన్నటువంటి ఉండొచ్చు. ఇప్పుడు అక్కడే పోటీ చేసి వాళ్ళు మళ్ళీ గెలిచారనుకోండి ఇండిపెండెంట్ కానీ అప్పుడు ఉంచుతారు. ఈ లిస్టు చూస్తే ఇప్పటివరకు ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది, కొంతమంది రాజీనామాలు వాటి కూడా పెట్టారు. ఇంకా అవి భారీ లెవెల్లో ఒక బ్లాస్టింగ్ లెవెల్లో ఉండబోతున్నాయి. అందుకే లాస్ట్ మినిట్లో తగ్గించాల్సి వచ్చి సేఫ్ జోన్లో ఉండడానికి ఈ ట్రిప్ వరకు ఈ 9లో మెయిన్ ఎస్సీలని రిలీజ్ చేశారు. బేసిక్గా జగన్ అంత వెరితనంగా చేస్తాడని నేను అనుకోను. తెలియకుండా ఉంటుందనేది. ఇంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు 67లో. అప్పుడు గాంధీ ఇప్పుడు ఏదో అవుతుందని అందులో ప్రతిపక్షంలో ఉండగా 23 మంది వెళ్ళడం అంటే పార్టీని అయిపోయింది అన్నటువంటి ప్రచారం జరిగింది. ఏమైంది? అధికారంలోకి వచ్చింది అది. కాబట్టి అతను వీటి గురించి ఆలోచించనంత అమాయకుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ప్రయోగమైనా ఈజీగా చేస్తారు, అయితే అవుతుంది పోతే పోద్ది. అధికారంలో ఉన్నప్పుడు ప్రయోగం చేయడానికి భయపడాలా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రయోగం చేశాడు, 39 మందిని మార్చాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడిపోతున్నామని భయంతో ఉన్నోళ్ళందరినీ ఆపుకోవాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అధికారం మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు ప్రయోగం చేస్తే ఓటం పాలైతే అది పార్టీకి నష్టమే కదా. సిద్ధపడతాడు అతను, సిద్ధపడేవాడే నాయకుడు అవుతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఛాలెంజింగ్ గా చేసుకున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ధైర్యం చేయకపోతే ఇంకెప్పుడు ధైర్యం చేస్తారు? ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, మేము అధికారంలోకి వచ్చాక మీకు మంచిగా చూసుకుంటాం, ఇవన్నీ పోచుకోలు కబుర్లు. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వు చేయగలిగితే గ్రేట్. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకు మీకు అంత న్యాయం జరిగిపోతుంది, నేను వస్తే మీరు అందరు లక్షాధికారులు అవుతారు, మీరు అందరూ సంపాదించుకుంటారు అనేటువంటి ఉపన్యాసాలు మన చిన్నప్పటి నుంచి వింటున్నాం. కానీ ఇప్పుడు ఒక కుటుంబానికి ఏడాదికి ఒక 50,000 రూపాయలు అయితే ఇప్పుడే కదా వచ్చింది. మరి అది సామాజిక న్యాయం అంటే అదే కదా. అదే అంటే వెంటనే అంటారు డబ్బులు పంచడం సామాజిక న్యాయం అంటారు. మనమేమంటాం, వీళ్ళు ఏం చెప్తారు సాధారణంగా అది కాదనేటువంటి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం నేర్పుతామంటారు. సంపాదించుకోవడం ఎవడు నేర్పాలి, ఏం నేర్పాలా? నేను ఉద్యోగం చేస్తా, నేను సంపాదించుకుంటా, వాడెవడు నాకు చెప్పడానికి నేను సంపాదించుకుంది వాడి వల్ల అని చెప్పడానికి చెప్పుచ్చు కొడతా ఆ మాట. ఎందుకని? నువ్వు నాయకుడుగా నువ్వు నాకేం అవకాశం కల్పించావు, నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే నువ్వు ఇచ్చేది ఏంది? అదేమంటే ఈ రాష్ట్రంలో వచ్చింది నా వల్లనే అంటే కాళ్ళు ఎరగొడతారు. నీ రాష్ట్రాన్ని చూసి వస్తారు, నీ మొహం చూసి వస్తారా? బేసిక్ గా ఎవడున్నా వస్తాడు అక్కడ. ఏం మరి ఎందుకు రాలేదు? ఇప్పుడు రాష్ట్రంలో సరైన సదుపాయం లేదు కాబట్టి రాలేదు, అంతే కదా. కాబట్టి ఆ ప్రైవేటు ఉద్యోగాలు, ప్రైవేటు సంపాదనలో మా వల్ల లేకపోతే మనం సంపాదించుకునేదానికి నా వల్లనే అని ఫీల్ అవ్వు అంటే అది ఒక వీర దొరదగాళ్ళు ఉంటారు విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. అది పుట్టుకతోనే బానిస మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, రెబలిజం మెంటాలిటీ బట్ బానిస మనస్తత్వం, కులానికి బానిసలు ప్లస్ ఒక వర్గానికి బానిసలు, మేము ఈ వ్యక్తుల వల్లనే బతికామని ఫీల్ అవుతూ అలాగే పెరుగుతున్నటువంటి వాళ్ళు. అదొక రకంగా చెప్పాలంటే అదొక జాంబీ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మేము బతుకుతున్నామంటే వీడి వల్లే వాడి వల్లే అనేటువంటి ఫీలింగ్. నాకు తెలిసి కాస్త చదువుకున్నటువంటి వాడు ఎవడు కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్ల కూడా నేను బతికానని చెప్పను. ఎందుకని? నా కష్టం నేను చేస్తాను, నాకు డబ్బులు ఇస్తాడు.
కాకపోతే మోడీ పరిపాలనకు సంబంధించి మౌలిక వస్తువులు కల్పిస్తున్నాడు కాబట్టి బాగా చేస్తున్నాడు అంటే నేను అంతే అంటే పరిపాలన పర్ఫెక్ట్గా చేసుకోవడం, నన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం. మధ్యతరగతోడి సంపాదనకి ప్రభుత్వాలకి ఏ సంబంధం ఉండదు. పేదవాడి సంపాదనని వాడు సంపాదించుకుని వాడు కూలి పని చేస్తే వచ్చే డబ్బుల్ని నువ్వు ఇప్పించేదేంటి గొట్టం? వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకుంటున్నప్పుడు నీ చేత్తో నువ్వు ఇచ్చేదేంటి ప్రభుత్వంగా? రాజకీయ నాయకులు దశాబ్దాల తరబడి దోచుకు తిన్నారు. ఎవరికాళ్ళు మేము వస్తే మీరు బాగుపడతారంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇవాళ రోజున ఇందులో మనం ఒక ఇన్డెప్త్ కోణం అబ్జర్వ్ చేస్తే కనబడేటటువంటి ఒక సామాజిక మార్పు ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఉద్యోగం రాత్రి పగలు అనేది తేడా తెలియకుండా 94లో పరిగెట్టడం బిగిన్ చేస్తే అసలు ఆగలేదు. ఆ పరిగెత్తేటటువంటి క్రమంలో నా కుటుంబము నా జీవితము చాలా వరకు కోల్పోయాను. కానీ నాకు తృప్తి పడాలా ఇప్పుడు నా ఉద్యోగం నన్ను గుర్తించేటువంటి సమాజాన్ని చూసి అంటే ఎక్కడా తృప్తి లేదు. ఎందుకని? నాకు ఆ రోజునే కనుక ఒక వెసులుబాటు ఉంటే, ఇప్పుడు మా నాన్న దగ్గర ఆర్థిక స్తోమతో మా తాతల నాటి ఆస్తో ఉంటే నేను ఈ పరిగెట్టడం ఎందుకు చేస్తా? అంతే కదా. రెండోది, నేను ఈ పరిగెత్తే క్రమం వలన ఇక్కడ బాగా చేసాడన్నప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది, ఇక్కడ బాగా చేసేటప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది. ఇది నా పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద వచ్చింది కానీ ఆటోమేటిక్గా వచ్చింది కాదు. ఒక పత్రిక కొత్తగా వచ్చినప్పుడు ఇంకొక పత్రిక డెవలప్ చేస్తుంది, జీతాలు ఎక్కువ ఇస్తుంది. అది ఇక్కడ జగన్ చేసింది అది. ఎవరికి? పేదలకి. ఎట్లా? వాళ్ళకి ఒక డబ్బులు ఇస్తే దాంతోనే బతికేస్తారని చెప్పడం మూర్ఖత్వం. అతను కూడా చెప్పట్లా మొక్క. ఈ డబ్బులు రావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరేమంటారు, భవన నిర్మాణ కార్మికులు ఇది వరకు మన కళ్ళ ఎదురుకుండా మన చేతితోనే చూసింది 300 రూపాయలు తీసుకున్నాయని ఇప్పుడు 700 అడుగుతున్నాయి. ఒక ఇంట్లో పని అమ్మాయి 1000 రూపాయలకి ఇంటికి పని చేసేటటువంటి అమ్మాయి ఇప్పుడు 4000 అడుగుతుంది. అంటే ఇది ఎందుకు వచ్చింది? ఒక ధైర్యం. నేను ఎప్పుడు ఈ ప్రొఫెషన్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేశాను, నాకు నేను సంపాదించుకోగలనన్న ధైర్యం వచ్చినప్పుడు నేను యువతలకు వచ్చేసా, లేదా నేను షరత పెట్టడం మిగించేసా, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడానికి లేదని. అంతకుముందు వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రకారమే పనిచేయాలి యాజమాని. ఇప్పుడు నా ఎజెండా ఇది, నువ్వు ఇష్టమైతే చేర్చుకోలేతే లేదని చెప్పేటువంటిది వచ్చింది. ఇప్పుడు వాళ్ళది అది. నేను వాళ్ళ పని మనిషి, తను నేను ఎంతసేపే చేయగలుగుతా, నేను అంట్లే దొంగలుగుతా, నేను ఇల్లే తొడవగలుగుతా, ఇది చేయాలంటే ఎంత, ఇది చేయాలంటే ఎంత. ఇది లేబర్కి ఉండేటటువంటి ఆ వెసులుబాటు ఎప్పుడు వచ్చింది? సెక్యూరిటీ వల్ల. అంతే. అవును. ఈ సెక్యూరిటీ జగన్ కల్పించాడు. అవును. అది ఇక్కడ తేడా వస్తుంది. అది లెక్క రానంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సింది తన ఎజెండాలో కానీ తన లిస్టుల్లో కానీ తన వ్యవహారాల్లో కానీ ఇది. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో తలపండిపోయాడు. అతని ఆలోచన వాళ్ళ రూట్లో ఉన్నది. వాస్తవంగా 40 ఏళ్ల సీనియారిటీ ఉన్న చంద్రబాబు ఆలోచించాల్సింది కొత్తగా వచ్చి నీ కుర్రోడు ఆలోచిస్తున్నాడు. అదే తేడా. సమాజం నాడి చాలా తక్కువ టైంలో ఆయన పట్టేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పసిగట్టడంలోనే ఉన్నారేమో. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ప్రతిపక్షాల ముందు ఇప్పుడు వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అంటే సామాజిక న్యాయం, సీట్ల పంపకాల విషయంలో. అందుకే వీళ్ళు ఆలోచిస్తున్నారు, లిస్టులు కూడా ఏదో మళ్ళీ పేర్లను మార్పులు చేసుకుంటున్నారు అనే దాని మీద నేను అడుగుతున్న ప్రశ్న. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పోటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు రేపు పొద్దున్న లిస్ట్ ఇద్దరిది తీస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇదిగో 50లో మేము 13, 14 ఓసీలకు ఇచ్చాం, మిగతా అన్ని ఎంతమందికి ఇచ్చామని చెప్తారు. ఖచ్చితంగా ఓసీ సీట్లలో బీసీలకు ఇచ్చారు. మెయిన్ అది. అవును. అవి లెక్క తీసి చూపెడుతున్నారు. 17 మందికి ఏమి ఇచ్చాం, పార్లమెంట్ స్థానాల్లో ఏది ఓసీ సీట్లు బీసీలకు ఇచ్చాం. రేపు వాళ్ళు కూడా చూపించాలిగా. అదే అంటున్నాను. ఖచ్చితంగా ఆ పోటీ ఉంటుంది. అలా సాధ్యం అవుతుందా? టీడీపీ అందులోకి వాళ్ళు ఇప్పుడు కలిసి ఉన్నారు, అవుతుందా? ఓ రకంగా పరీక్షే, కానీ తప్పదు. ఈ పరీక్షలో ఫేస్ చేయాలంటే, లేదా అప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయాలి. సామాజిక న్యాయం అనే పదం లేకుండా ఇప్పుడు వాళ్ళ పత్రికల ద్వారా అలాగని చెయ్యాలని రూల్ ఏం లేదు కదా, వాళ్ళ ఇష్టం కదా. టాపిక్ డిబేట్ వెళ్తుంది కదా. పాలిటిక్స్ అనేటువంటిది ఏంటి? జనాల్ని ఒప్పించడం, మెప్పించడం. అహంకారంతో మాట్లాడలేరు కదా. ఎందుకు చేయాలా? ఎందుకు చేయాలని అలా అన్నారు, కానీ ఎప్పుడు లాగా చేసుకుంటా పోతే అదే నేను అంటున్నాను. అలా చేసేటటువంటి సందర్భంలో ఈ మాట ప్రస్తావన రాకుండా, అంటే సామాజిక న్యాయం అని చెప్పి ఇప్పుడు జగన్ టీం చెప్పినప్పుడు అసలు అది చర్చకు రానియకుండా వాళ్ళ మీడియా ద్వారా ఎదురుదాడి, అదేదో అనంతబాబు గొడవ తీసుకురావడం, లేకపోతే ఇంకోటి తీసుకురావడం చేసి చర్చ అంతా. ఈవెన్ చూడండి, మీకు తెలంగాణలో
అంబేద్కర్ విగ్రహావిష్కరణప్పుడు వార్తలు ఎట్టొచ్చినాయి, ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణప్పుడు వార్తలు అసలు ఎట్లా ఎక్కడ ఉన్నాయి వార్తలు? అది ఏదో రివర్స్ వార్తలు వేసారు. అసలు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హతే లేదంట. మళ్ళీ దానికి ఏదో పోస్టులు పెడుతున్నారు, ఇక్కడ 400 కోట్లు, అక్కడ 145 కోట్లు, ఏదో రకరకాల కంపారిజన్లు కూడా. ఎంత తినేసాడు జగన్ ఏ వంకర అనేది ఒక ప్రచారం. అది కాబట్టి అట్లాంటి రూట్కి తీసుకెళ్తారు తప్పించి సామాజిక న్యాయం వాళ్ళు చెయ్యనప్పుడు ఈ రూట్లోకి తీసుకొస్తారు. అన్యాయం జరిగింది అది నాకు ఇప్పుడు కనబడుతున్నది. వాళ్ళు రాస్తున్న వార్తల రీత్యా చూస్తే సామాజిక న్యాయం కోణంలో రాకపోవచ్చు, ఇతనితో పోటీ పడలేకపోవచ్చు. అందుకనినే దళితుల్ని వీళ్ళని రెచ్చగొట్టడానికి ఒక పక్కన అమ్మాయి వచ్చింది కాబట్టి అమ్మాయి ద్వారా రెచ్చగొట్టిస్తారు, షర్మిల ద్వారా ఆమెను హైప్ ఇచ్చి. ఇటు పక్కన వీళ్ళు కూడా వీళ్ళ ద్వారా వీళ్ళు చేసేసుకుని అయితే గీతే ఓ 4-5 ఓసీ చోట్ల బీసీలు ఇచ్చేసి, అది కూడా ఎక్కడ మీరు నాకు అనిపిస్తున్న లెక్క అయితే రాయలసీమలో ఎక్కువ బీసీలకు ఇస్తారు. ఎందుకు? రాయలసీమలో వీళ్ళకి ఓడిపోయే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాయలసీమలో బీసీలకు ఇచ్చి బీసీలను ఓడగొట్టేశారు అని చెప్పేసేసి, లేదా బీసీలకి న్యాయం చేసామని లెక్క చూపెట్టుకోవడానికి ఎక్కువగా అక్కడ బీసీలకు ఇచ్చేసి ఇటు పక్కనంతా ఓసీస్కి ఎక్కువ ఇచ్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ అంతిమ ప్రయోజనం, అంతిమ ఫలితం సామాజిక న్యాయం ద్వారా ఎంతవరకు నష్టపరుస్తుంది ఒకవేళ ఇదే న్యాయం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గనక పాటించలేకపోతే? ఇక్కడ బేసిక్గా ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. సామాజిక న్యాయం అన్నటువంటిది ఒక సముద్రపు కట్ట లాంటిది. ఇది అలా నడుస్తూ ఉంటుంది, రోజు మనకు ఆ శబ్దం వినబడతా ఉంటుంది. ఒక్కసారి ఉప్పెనలా విరుచుకుపడ్డప్పుడు అత్యంత ప్రమాదకరం. ఈ సామాజిక న్యాయ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా బిత్తరపోయింది ఎప్పుడయ్యా అంటే మన బీజేపీ ఇచ్చినటువంటి అభ్యర్థుల లిస్టు చూశాక. ఎవడన్నా ఊహిస్తాడా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఇట్లాగా ముఖ్యమంత్రుల మార్పు? సుదీర్ఘకాలం పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, వసుంధరాజ్ సింధియాని కావచ్చు, రమణ్ సింగ్ కావచ్చు తీసేసి బీసీ ముఖ్యమంత్రులు పెట్టారంటే సామాజిక న్యాయం అనేటువంటిది ఒకసారి ఆరంభించాక అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఫార్ములా అంటారా? ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాబట్టి అక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ జగన్ తీసుకొస్తున్నాడు. రేపు పొద్దున జగన్కి కూడా థ్రెట్ ఫ్యూచర్లో. రేపు పొద్దున ఏ బీజేపీనో జనసేన వాళ్ళు తెలుగుదేశంతో ఉంది, ఒకవేళ ఈ ట్రిప్ గెలిస్తే ఓకే, గెలవలేదనుకోండి రేపు పొద్దున ఇదే జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి లేకపోతే భారతీయ జనతా పార్టీనో మన తెలంగాణలో చెప్పినట్టు మేము బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం వేస్తుంది. అప్పటికి వీళ్ళు తీసుకొచ్చిన ఈ ఎజెండా పనికి వస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఇంతవరకు బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే నార్మల్ పొజిషన్స్లో ఎక్కడో కూర్చోబెట్టిన స్టేజ్ నుంచి ఇప్పుడు వాళ్ళందరూ అప్డేట్ అయ్యారు చాలా మంది. ఇప్పుడు ఎట్లుంటదంటే ఒక సర్పంచ్ ఎంపీటీసీ అవ్వాలా, ఎంపీటీసీ జెడ్పీటీసీ అవ్వాలా, జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ అవ్వాలా, తర్వాత ఎమ్మెల్యే అవ్వాలా, తర్వాత ఎంపీ అవ్వాలా. ఇప్పుడు 2 స్టెప్లు ఇచ్చేసాడు జగన్. 3వ స్టెప్కి ఆల్రెడీ ఆట బిగిన్ అయింది. అది కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తున్నాడు. నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి జగన్ ప్లేస్ కావాలని ఎక్స్పెక్ట్ చేయరా? చంద్రబాబు నాయుడు ఎందుకని వీళ్ళు అలాగే జాగ్రత్తగా వాడుతూ వచ్చారు? ఎప్పుడు బీసీ ముఖ్యమంత్రి అన్నారు, తెలంగాణలో ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు బీసీ ముఖ్యమంత్రి పదం వాడారు. పోనీ ఆ కృష్ణకి ఇచ్చారు, ఆ రోజున ఎర్రబెల్లి దయాకర్రావుకి ఇచ్చారు, ఏది ఫ్లోర్ లీడర్. అట్లాంటి రాజకీయమే నడుస్తుంది. కాకపోతే సామాజిక న్యాయం లాంటి వాటిట్లలో ఫస్ట్ టైం ఈ 10 ఏళ్లలో అనుకుందాం, లేదా ఈ 50 ఏళ్లలో, ఈ 70 ఏళ్లలో, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక 1956లో నుంచి లెక్కేసుకుంటే ఇన్నేళ్ల తర్వాత సామాజిక న్యాయం అన్నటువంటిది హయ్యెస్ట్ పొజిషన్స్. అది ఎస్సీ ఎస్టీల దాంట్లో ఇవ్వడం కామన్, ప్రతి ఒక్కళ్ళు అది రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు, లేకపోతే చేసేవాళ్ళు కాదు వీళ్ళు. బీసీలకి న్యాయం అన్నటువంటిది మాత్రం ఇప్పుడు హయ్యెస్ట్ జరిగింది. మేజర్ రీజన్ తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థి లిస్ట్ ప్రకటించకపోవడానికి అంటే ఎందుకంటే వాస్తవానికి జనవరి అప్పుడు 1-3 అన్నారు, 5వ తారీఖు లోపే అన్నారు. ఆల్రెడీ సగం అయిపోయింది, ఇప్పుడు ఇంకా అయిపోతుంది. నేను నాదెళ్ల మనోహర్ గారు చెప్పింది ఈ నెలలో ఫైనలైజ్ అవుతుందని. నిజంగా ఇద్దరు కలవడం వల్ల, కూటం వల్ల లెక్క తేలట్లేదా, తేల్చుకోలేకపోతున్నారా? మేజర్ రీజన్ సామాజిక న్యాయం ఆ యాంగిల్లో మనం ఎక్కడ సర్దుబాటు చేయలేక ఆలస్యం అవుతుందా టీడీపీ లిస్ట్? 2 కూడా ఉన్నాయి కారణాలు. ఒకటేంటంటే జనసేన తెలుగుదేశం సర్దుబాట్లే ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. ఇక్కడ ఒకటేంటంటే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ది ఇంకా ఫైనల్ కాలేదు, అట్లాగే అభ్యర్థులకు సంబంధించి ఏ సీట్లు అన్న దగ్గర ఫైనల్ కాలేదు. ఇవాళ నీకు ఇచ్చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు మళ్ళీ మనోడు ఒకడు ఉన్నాడు మంచి స్ట్రాంగ్ కాబట్టి ఇది వదిలేసి అని చెప్పే మెంటాలిటీ ఆయన. మిత్రపక్షం అన్నటువంటి దానికి నిజంగా చిట్ట చివరి సెకండ్ దాకా నరకం చూపెడతాను ఆయన. ఇంతవరకు కమ్యూనిస్టులు సంఖ్య ఒక్కటేనా నేను అనేది, సంఖ్య దగ్గరే తేలట్లేదా? లేదంటే సీట్ల విషయంలో కూడా ఈ జగన్ గారు పాటిస్తున్న సామాజిక పాటించాలి అంటే కష్టం? అసలు దాని దాకా ఇంకా రాలేదా? ప్రస్తుతం వచ్చిన సంఖ్య దగ్గరే ఉందా? సంఖ్య ప్లస్ సీట్లు ఎన్ని అనేది అదే ఏ సీట్ల సంఖ్య ప్లస్ ఏ సీట్ల దగ్గర ఇంకా డిస్ప్యూట్ నడుస్తుంది.
అది తేలిన తర్వాత అది తేల్చడానికి ఈ నెలాఖరికి పడుతుంది. అది అయిన తర్వాత ఇక అభ్యర్థులు ప్రస్తుతానికైతే అభ్యర్థులు కూడా కొన్ని ఇప్పుడు ఏంటి డైరెక్ట్గా పార్టీలో ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా బయట నుంచి తీసుకొచ్చేటువంటి పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇప్పుడు బాలశౌరి వచ్చాడు, లేకపోతే సానా సతీష్, అట్లాగే ఇంకా ఇది మొన్న వంశీకృష్ణ యాదవ్, ఇట్లాంటి లెక్కలు. అంటే డబ్బున్నోళ్ళు మినిమం 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు, మ్యాక్సిమం 50-70 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు కూడా జనసేన అభ్యర్థులు కాబోతున్నారు. సింగిల్గా కనుక బరిలో దిగితే భారతీయ జనతా పార్టీ సేమ్ ఫార్ములా వాళ్ళు ఫాలో అవుతారా? ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం కూడా అదే చేసింది కాబట్టి బీసీ లేదంటే సామాజిక న్యాయం ఈ ఫార్ములా అవుతారా? వాళ్ళు చేస్తారు. వాళ్ళకంటే ముందు అసలు వాళ్ళ అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది కూడా తెలియాలి. ఏదో కమిటీలు పెద్ద ప్రస్తుతం ప్రభావవంతమైన శక్తిగా అయితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో ఇంకా తేలేదు. వాళ్ళు తేలేదు. కాకపోతే సమనాయకుడిని పెట్టాలి కదా ఒకవేళ నిలబడితే. వాళ్ళు అసలు వాళ్ళ ఆలోచన ఎట్టుందోనే తెలియదు ఇంతకీ అసలు చేస్తారా లేదని. రైట్, చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసిందా ఈ సీట్ల పంపకాల విషయంలో కానీ, సామాజిక న్యాయం పేరుతో అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ? అందుకే ఆలస్యం అవుతుందా టీడీపీ జనసేన లిస్టు? చూద్దాం. ఈ నెలాఖరికి అంటున్నారు కదా, ఏం జరుగుతుంది.